ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినవాక్యము మత్తయి 5:10 చదువుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమునందు మీ ఫలము అధికమగును. ఎలాగో వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. మరి దేవుడు సెలవిచ్చున్నాడు. దేవుని వాక్యము మరి సువార్త మరి అనేక మంది ఇప్పుడు ప్రకటించుచున్నారండి. ప్రకటించినప్పుడు మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది మరి హింసించబడుచున్నారు. అనేక విధములుగా మరి వాళ్ళ మాటలతోనూ వారి చేతలతో కూడా మరి సువార్త ప్రకటించిన వారికి ఎన్నో ఒక వ్యతిరేకమైనవి మరి కలుగుచున్నవి. అటువంటిదప్పుడు దేవుడు సెలవిచ్చున్నాడు. మరి మనం భయపడక మనకు తెలిసిన దేవుని కోసం మనం ప్రకటించేందుకు మనం ప్రయాసపడిన వారమై ఉండాలండి. మనం తెలిసి మనం కుటుంబంలో మనం రక్షింపబడ్డాం, మనం బాగున్నాము, మనకు మనమే మరి ఉండిపోక మరి దేవుని వాక్యం తెలిసిన మనము మనకి ఇచ్చిన జ్ఞానమును బట్టి మరి దేవుని సువార్త ప్రకటించి అనేక ఆత్మల పట్ల భారము కలిగి మరి మనము ముందుకు నడవాలని దేవుడు సెలవిచ్చినాడు. మరి ఆయన సువార్త ప్రకటించినప్పుడు మరి ఇప్పుడు ఎదుర్కొంచిన దైవజనులు చాలామంది మరి సువార్తలో ప్రకటిస్తుండగా ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. మరి కొంతమందిని అయితే చంపేస్తున్నారు, కొంతమందిని అయితే అనేక విధములుగా ఇబ్బందులు పెట్టి అసభ్యంగా మరి ప్రవర్తించున్నారు. మరి అయినప్పటికీ దేవుడు సెలవిచ్చినాడు. ఆయన నీతి నిమిత్తము మరి అబద్ధములాడి మరి అనేక విధములుగా వంచించి హింసించి మరి వాళ్ళని దూషించినప్పుడు అంటే దేవుడు నవ్వుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఇక్కడైతే మనకి ఫలము లేదు, కానీ మరి ఆయన పరలోక రాజ్యంలో గొప్ప ఫలం మనకి ఇవ్వబడునని దేవుడు సెలవిచ్చున్నాడండి. మరి ఇక్కడ ఫలముల కన్నా మరి దేవుడిచ్చి మరి ఒక పరలోక రాజ్యం ఫలం మనకు శాశ్వతం కదండి. మరి అట్టిగా మరి ఎంతోమంది మరి యొక్క సువార్త ప్రకటించుండగా ఎదుర్కొంచిన సమస్యలను బట్టి మరి దేవుడు మరి చూచిన దేవుడు కదని ఆయన ముందే ఎరిగి మనకి జీవగ్రంథంలో ధైర్యమునిచ్చే వాక్యం మనకి మరి రాసి ఇచ్చినారండి. మరి ఇట్టి వాక్యం మరి దేవుడు నా జీవితాల్లో మరి ఎక్కడైనా కూడా సువార్త నిమిత్తం ఎవరైనా కూడా మనం ఎక్కరించినా మళ్ళీ ఏ రీతిగా హేళన చేసినా కూడా నవ్వుకుని వారుగా సంతోషపడాలంటే మరి దేవుడిచ్చిన ఒక గొప్ప వాగ్దానమును బట్టి మరి ఎవరైనప్పటికీ మరి మనం సువార్త ప్రకటించుంటే వీళ్ళు పెద్ద భక్తులు అయిపోయారు, వీళ్ళు ఏదో ప్రకటించేస్తున్నారు, వీళ్ళకి ఏదో తెలిసినట్టుగా చాలామంది మన వాళ్ళే చాలామంది ఎక్కిరించి యాగం చేసేవారు కూడా ఉంటారు. అయినప్పటికీ అవి ఏమి పట్టించుకొనక దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక దేవునికి లోబడి దేవుని యందు విధేయత కలిగి నడుచుకుని ఆయన సత్య సువార్తలో మనం పాలు పంపులు పంచుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.